ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే ఏకాగే. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఫ్రెండ్, మా చిన్ననాటి స్నేహితుడు బత్తినేని బెనర్జీ బాబు. మేము స్కూలింగ్ ఇంటర్మీడియట్ వరకు మేమంతా కలిసి చదువుకున్నాం. తర్వాత అతను బీటెక్ వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు అమెరికాలో ఉండి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చి ఇక్కడ 200 మందికి పైగా ఎంప్లాయ్మెంట్ కల్పించి జగ్గయ్యపేటకి దగ్గరలో కోదాడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఒక స్పిన్నింగ్ ఇండస్ట్రీ 100 కోట్లతోటి స్థాపించారు. అతని విజయ ప్రస్థానం ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది యువతకు చాలా ఇన్స్పిరేషన్గా ఉండే వీడియో కాబట్టి మీరంతా నా ఓల్డ్ స్టూడెంట్స్, ప్రజెంట్ స్టూడెంట్స్ అందరూ ఒక వ్యక్తి ఇండివిజువల్గా ఒక వ్యక్తి ఏ స్థాయి నుంచి వచ్చి ఏ స్థాయికి ఎదిగాడు, ఎదగాలంటే కావాల్సిన పట్టుదల ఎట్లా ఉండాలి అనేది అతని సక్సెస్ జర్నీ గురించి ఈరోజు మాట్లాడదాం. నమస్కారం బెనర్జీ బాబు గారు. నమస్కారం. ఈరోజు మనం క్యాజువల్గా మాట్లాడుకుందాం. అసలు స్కూలింగ్ ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ? మాది ప్రాపర్ మదిరి దగ్గర అంబార్పేట. ఓకే. తర్వాత మా ఫాదర్ జాబ్ రీత్యా ఖమ్మం వచ్చినప్పుడు, ఇప్పుడు ఎవరైతే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారో మీ ఇంట్లోనే మేము 10 సంవత్సరాలు ఉన్నాము. నా చిన్ననాటి లైఫ్ నువ్వు ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో చెప్పినట్టే, యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ. బట్ ప్రేక్షకుల కోసం బేసికల్ గా నేను స్కూలింగ్ రకరకాల ప్లేస్ లో చదువుకున్నాను. మా ఫాదర్ ఉద్యోగం చేస్తా భద్రాచలం అవతల చింతూరు అనే అడవుల్లో చేస్తున్నప్పుడు, అప్పట్లో బ్యాక్ ఇన్ 30-40 years బ్యాక్, ఇట్స్ కంప్లీట్ లైక్ ఫారెస్ట్. మా పెదనాన్న అక్కడ ఏంటంటే ఒకరోజు స్కూల్ పెడితే 3 రోజులు స్కూల్ ఉండేది కదా. అప్పుడు మా పెదనాన్న, మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ అయిన పెదనాన్న గారు, వీడు చదువుకోవాలి అని మా పెదనాన్న గారు నన్ను తీసుకెళ్లి, ఆయన సూర్యాపేటలో ప్రిన్సిపల్ గా చేస్తున్నారు. ఆయన తీసుకెళ్లి నన్ను 4th క్లాస్ తర్వాత ఆయన దగ్గర పెట్టుకొని చదివించడం స్టార్ట్ చేశారు. నాకు మా ఫాదరు మదరు జన్మనిస్తే జీవితం నేర్పింది మాత్రం మా పెదనాన్న. అవును. చూసే వాళ్ళకి మా పెద్దమ్మ 5వ తరగతిలో ఉన్నప్పుడే టీ పెట్టడం ఎలా, ఇల్లు ఊడవడం ఎలా చేపిస్తుంటే వీళ్ళతో చేపిస్తుందా అనుకునేవాళ్ళు. నేను తర్వాత నా జీవితంలో నేను ఎదుర్కొన్న సంఘటనలో నేను ఫేస్ చేసి బయటకు వచ్చింది అబ్జర్వ్ చేసిన తర్వాత, దట్ ఈస్ హౌ యూ నీడ్ టు రైజ్ యువర్ కిడ్స్. ఫస్ట్ జీవితం బతకడం నేర్చుకోవాలి. చదువు ఎక్కడైనా నేర్చుకుంటాము. చదువుకున్నోడు బాగుపడతాడు, చదువుకోలేనోడు బాగుపడ్డాడు అంటారు. చదువుకొని సాధించలేని వాళ్ళు ఉంటారు. సాధించడం కాదు కానీ జీవించడం తెలియాలి. సో అలా అక్కడ ఉన్నప్పుడు, తర్వాత మా ఫాదర్కి ఖమ్మం ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ఆ కొడుకుని మా దగ్గర కూడా ఉంచుకోవాలి అనే ప్రేమ వాళ్ళకు కూడా ఉంటుంది. ఏదైనా అవునండి. మళ్ళీ నేను బ్యాక్ టు ఖమ్మం వచ్చాను 9th 10th. తర్వాత మీతో పాటు ఇంటర్మీడియట్ న్యూ జనరేషన్ లో చదివాను. తర్వాత ఇంజనీరింగ్ వరంగల్ వెళ్ళాను. దాని తర్వాత మాస్టర్స్ చేయడానికి జర్మనీ వెళ్ళాను. నేను ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ చదివాను. మాస్టర్స్ కి సివిల్ ఇంజనీరింగ్ మీద వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లాంగ్వేజ్ బ్యారియర్ కానీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ పోల్చుకుంటే మా క్లాస్ లో ఇండియన్ నేను ఒక్కడనే ఉండేవాడిని. సో ఆ సబ్జెక్ట్ చేయలేక, జర్మన్ లాంగ్వేజ్ లో చేయలేక, మిగతా ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కంప్యూటర్ సైన్స్ లో ఉన్నారు. నేను మా ప్రొఫెసర్ నా బాధ చూడలేక నా ఒక్కడి కోసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెప్పేవాళ్ళు కాదు అప్పుడు, బ్యాక్ ఇన్ 2000. సో అప్పుడు నువ్వు ఒప్పుకుంటా అంటే నిన్ను కూడా కంప్యూటర్ సైన్స్ మూవ్ చేస్తానంటే నేను అలా సాఫ్ట్వేర్ కంప్యూటర్ సైన్స్ కి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోకి మూవ్ అయిపోయాను. మాస్టర్స్ అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత అమెరికాలో H1 చేయించుకొని అక్కడికి వెళ్ళి 8.5 years అక్కడ జాబ్ చేసిన తర్వాత బ్యాక్ టు హైదరాబాద్. సో అదే కంపెనీకి నేను హైదరాబాద్ లో జాబ్ కోసం రిటర్న్ వచ్చాను. నేను అమెరికా వెళ్ళినప్పుడే నా ఫీలింగ్ ఏంటి అంటే, ఏదో ఒక రోజు నేను బ్యాక్ వచ్చాను. నేను అక్కడ సెటిల్ అవుదాం అన్న ఉద్దేశం నాకు ఏ రోజు లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఏదో తెలియని ఆ ఫ్యామిలీ రిలేషన్, ఆ బాండింగ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేషన్, నేను కొంచెం అది ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాను. సో అది నన్ను డ్రైవ్ చేసి బ్యాక్ టు తీసుకొచ్చేసేది. గ్రేట్ ఏంటి అంటే, నేను ఏ డెసిషన్ తీసుకున్నా యాక్సెప్ట్ చేసే ఫ్యామిలీ, పేరెంట్స్ సైడ్ కానీ ఇన్లాస్ సైడ్ కానీ గ్రేట్. మా వైఫ్ యాక్సెప్ట్ చేయడం. సర్ప్రైజ్ ఏంటి అంటే, మా వైఫ్ నేను అక్కడ ప్రాజెక్ట్ వర్క్ లో బిజీగా ఉన్నప్పుడు అనుకోకుండా మా అబ్బాయి ఫస్ట్ బర్త్డేకి అనుకోకుండా రావాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ బర్త్డే ఫస్ట్ అక్కడ చేద్దాం అనుకుని, లేదు మళ్ళీ ఇండియాలో చేస్తాను, నేను వెళ్తాను అంటే నేను వెనక వస్తాను అని నేను రాలేకపోయాను ప్రాజెక్ట్ పని వల్ల. అనుకోకుండా ఒకరోజు ఫోన్ చేసి నేను ఇండియా వచ్చేస్తున్నాను అంటే, సెలవుల మీద వస్తున్నావో వచ్చేయండి మా. కాదు నేను పర్మనెంట్ గా వచ్చేస్తున్నాను అంటే, కాదు జోక్ చేస్తున్నావు అని. ఆ నెక్స్ట్ వీక్ బయలుదేరి ఇండియా వచ్చేసాను. అలా కంప్లీట్ గా మూవ్ అయిపోయాను.
ఈవెన్ మా వైఫ్ మళ్ళీ బ్యాక్ వచ్చి చూసుకునే ఛాన్స్ కూడా లేకపోయినా షీ యాక్సెప్టెడ్ దట్. ఎందుకంటే నన్ను బాగా అర్థం చేసుకొని ఓకే వాట్ ఐ నీడ్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. ఏ పర్సన్కైనా బ్యాక్ ఫ్యామిలీ సపోర్ట్, వైఫ్ సపోర్ట్ ఉంటది అనడానికి నా దాంట్లో 100%. ఓకే ఫ్రెండ్స్ కానివ్వండి, చాలా స్టోరీస్ ఉన్నాయి, ఇది చెప్తే చాలా అవుతుంది. ఓకే అనుకోని ఎక్స్పెక్టెడ్ తెలియని పర్సన్ వచ్చి నాకు సపోర్ట్ చేయటం. ఓకే ఫ్రెండ్షిప్ ఎంత వాల్యూ ఉంటుంది అనడానికి, నేను అసలు నెక్స్ట్ చదువుకోవడానికి వెళ్ళడానికి కానీ అమెరికా వెళ్ళడానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు శ్రీరామ్ అని. వాళ్ళ ఫాదర్ నేను బ్యాంక్ లోన్ తీసుకోలేని స్టేజ్ లో నేను ఇంకా వెళ్ళడానికి నాకు పై చదువులు జర్మనీలో అడ్మిషన్ వచ్చి వీసా వచ్చి కూడా బ్యాంక్ లోన్ రాక నేను ఆగిపోయిన సమయంలో ఏంటమ్మా అలా డల్ గా ఉన్నాను నేను. ఐ థింక్ నాకు బాగా గుర్తు, నేను అంతకు ముందు ఆ అంకుల్తో పెద్దగా మాట్లాడింది కూడా లేదు. వచ్చి ఏముందమ్మా డబ్బులు తీసుకెళ్ళి అని 60,000 రూపాయలు చేతిలో పెట్టారు నాకు. నాకు ఆ మూమెంట్, ఆ అంకుల్ ఏ డ్రెస్ లో ఉన్నారు, అది ఎలా ఇచ్చారు అనేది నాకు ఎప్పటికీ కళ్ళ ముందు గుర్తుండిపోతుంది. ఓకే అందుకే నేను అది చాలా బిలీవ్ చేస్తాను. ఫ్రెండ్స్ అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్. అవును. రిలేటివ్స్ ఉంటారు పోతారు. అవును. రిలేటివ్స్ అనేది వెరీ, నువ్వు ఎమోషనల్ గా కనెక్ట్ అయిన వాళ్ళే నీతో ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ నీ దగ్గర ఉన్న పరపతిని బట్టి వచ్చే రిలేషన్. కానీ ఫ్రెండ్స్ అలా ఉంటారు. ఏ స్టేజ్ లో ఉన్న ఫ్రెండ్స్. అయితే అమెరికా నుంచి వచ్చిన తర్వాత అసలు ఏం చేద్దామని ఇక్కడ ప్లాన్? ఫస్ట్ అమెరికా నుంచి నేను రిటర్న్ వచ్చినప్పుడు నేను సేమ్ అదే కంపెనీకి ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా నేను హైదరాబాద్ వచ్చాను. మంచి ఉద్యోగం, ఫ్యామిలీ అంతా బాగుంది హైదరాబాద్ లో. సో చదివింది సివిల్ ఇంజనీరింగ్, కాంక్రీట్ వర్క్ అన్ని నేర్చుకున్నాను. ఫైనల్కి వెళ్ళి కంప్యూటర్ సైన్స్ లో కోడింగ్ చేశాను. తర్వాత మా ఫాదర్ ఇన్ లా అంటే మా మామయ్య గారు గత 50 సంవత్సరాలుగా కాటన్ రిలేటెడ్ బిజినెస్ లో ఉన్నారు. మా మామయ్య గారు అమెరికా వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరి దగ్గర కూర్చున్నప్పుడు మీరు ఇండియా వస్తే మనం ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీ పెట్టొచ్చు అని మాట్లాడుతుండేవాళ్ళు. ఆయనకి నాలో ఉన్న ఇండియాకి వెళ్ళిపోవాలన్న ఉత్సాహం ఆయనకు కూడా అబ్జర్వ్ చేసి ఆయన కూడా దానికి ఆజ్యం పోసి వచ్చేసే నువ్వు వెనక్కి వచ్చాయి, మనం ఇక్కడ చేసుకోవచ్చు, నలుగురి జీవితం ఇవ్వచ్చు అని ఆయన కూడా నన్ను సపోర్ట్ చేసి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఇనీషియల్ గా నేను అనుకుంది సోలార్ బిజినెస్. ఏమంటారు, కొన్ని బిజినెస్ లు కొన్ని టైంలోనే స్టార్ట్ చేయాలి. 2011-12 లో నేను ఇంకా సోలార్ లో జాయిన్ అయి ఉంటే మేబీ ఐఎమ్ ఏ బిగ్ ఫెయిల్యూర్ అయి ఉండే వాడినేమో. ఎందుకంటే అది వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ సోలార్ బిజినెస్. అవును, అంటే నాట్ బిజినెస్ అడ్వాన్స్ కాదు. పీపుల్ అది అసలు ఆ కాస్ట్ కానీ భరించలేని ప్లానింగ్ ఏదైనా కానీ వర్కౌట్ అయ్యే స్టేజ్ కాదు. అని ఎనీ బిజినెస్ మనం 5-6 years ట్రయల్ పీరియడ్ లో నడిపే పరిస్థితులు లేవు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి. సో అలా నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు మా మామయ్య గారు, నేను ఎక్స్పీరియన్స్డ్ 40 years ఎక్స్పీరియన్స్ నాకు కాటన్ లో అప్పటికి బ్యాక్ ఇన్ 2015. నేను బ్యాక్ ఎండ్ గా మీకు సపోర్ట్ చేస్తాను, మీరు కొత్త ఇండస్ట్రీలో చేతులు పెట్టుకోవడం ఎందుకు. ఓకే ఇది నాకు తెలిసిన ఇండస్ట్రీ, మీ టెక్నాలజీ వాడి మీరు ప్రొడక్షన్ సైడ్ ఎలా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలి మీరు చూసుకోండి, దానికి కావాల్సిన రా మెటీరియల్ సప్లై అది ఏదైనా నేను బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తాను. ఆయన చేయూతనివ్వటం, దానికి తోడు నా క్లోజ్ ఫ్రెండ్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టు స్టార్ట్ దిస్ ఇండస్ట్రీ. వాడే అసలు, వాళ్ళు లేకపోతే ఇది స్టార్ట్ అయ్యేది కాదు. ఓకే ఎందుకంటే ఆ టైంలో ఫైనాన్షియల్ గా మోరల్ కావని వాడే మనం చేద్దామని గట్టిగా పట్టుబట్టి నేను చేపించాడు. వాడు కూడా నాతో పాటు వెనక్కి వచ్చాడు. కానీ వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవడం వల్ల ఓకే ఇక్కడ పరిస్థితులు సెట్ అవ్వక వాడు మళ్ళీ బ్యాక్ అమెరికా వెళ్ళిపోయి ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నాడు. స్టిల్ హీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్, మై బిజినెస్. సో అప్పుడు సరే జాబ్ చేస్తా ఇది చేద్దాం అన్నట్టుగా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్ నుంచే ఒకసారి స్టార్ట్ చేయగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది మనం ఏదో జాబ్ చేస్తా పార్ట్ టైం గా చేసే బిజినెస్ కాదు, మన ఫుల్ టైం ఇన్వాల్వ్మెంట్ లేకపోతే నడవదు అనేది అర్థమై అగైన్ ఆ రోజు పండగ సెలవులు కానీ హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళిన మా ఆవిడకి ఫోన్ చేసి నేను జాబ్ రిజైన్ చేసి వచ్చేస్తున్నాను. అగైన్ సేమ్ స్టోరీ, మళ్ళీ కనీసం హైదరాబాద్ వచ్చే ఛాన్స్ లేకుండా మా ఆవిడని లగేజ్ ని ఈవినింగ్ కల్లా హైదరాబాద్ నుంచి గుంటూరు షిఫ్ట్ చేసేసాను. ఓకే అప్పటికి కూడా మా ఆవిడ ఏమన్నా ఏది నువ్వు చేసినా నువ్వు హ్యాపీగా ఉండి నీకు నచ్చింది నువ్వు చేస్తే ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ. ఓకే నీ మీద నాకు నమ్మకం ఉంది అనేవాడు. ఓకే సో చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న విధానం కానీ నేను పడ్డ కష్టం కానీ మా నాన్నగారికి తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు నువ్వు ఇది చెయ్యి ఇది చేయొద్దు అని నాకు ఎప్పుడు ఎప్పుడు ఆయనకు సాధ్యమైనంత సపోర్ట్ చేయడానికి ట్రై చేశారు. కానీ నువ్వు ఇది చేయాలి నాన్న, ఇలా పాటు చేసుకోవద్దు, అలా ఎప్పుడు చేయలేదు. అలా బిజినెస్ లోకి వచ్చాను. సో చదువుకుంది సివిల్ ఇంజనీరింగ్, కాంక్రీట్, చేసింది కోడింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్,
ఫైనల్ గా కాటన్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. థింగ్ ఏంటి అంటే జాబ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ హ్యాపీ ఫర్ మై సెల్ఫ్, డబ్బులు వస్తున్నాయి, జాబ్ చేస్తున్నాం. ఓకే, అది ఎందుకు చేస్తున్నాము, ఏం జరుగుతుంది అని తెలియకుండానే జాబ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఏంటి అంటే ఎవరో చెప్తున్నారో ఆ పని చేస్తున్నాను. ఓకే, నేనేం చేస్తున్నాను అనేది నాకు. ఇంకొకటి నేను అగైన్ అండ్ అగైన్ నాకు నా మనసులో గుర్తొచ్చేది ఏంటి అంటే మనకు తెలియకుండా సొసైటీలో మనకు చాలా యూజ్ చేసుకున్నాం. మనం సొసైటీకి బ్యాక్ చేయాల్సిన టైం మనకు సాధ్యమైన డబ్బు రూపాన్ని కానీ సర్వీస్ రూపంలో మనం కూడా సొసైటీకి చేసి మనకు సాధ్యమైనంతగా కొంతమందిని చదువుకోవడానికో ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలనేది నా కాన్సెప్ట్. దాంట్లో కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయండి. మనం 10 మందికి హెల్ప్ చేస్తే నిజంగా హెల్ప్ కావాల్సిన వాడు ఒకడే ఉండొచ్చు. అందుకని నేను చాలా మంది నన్ను అంటున్నా కూడా నిజంగా వాడికి అవసరం లేదు ఇవ్వద్దు అన్నా కూడా చాలా మందికి నేను అవసరం ఉన్నా లేకపోయినా అడగగానే చేస్తా ఉండేవాడిని. చాలా మిస్టేక్స్ జరిగినాయి. అలానే అట్ ది సేమ్ టైం మిస్టేక్స్ జరుగుతున్నాయని కొంతమందికి కొన్ని టైంలో నేను హెల్ప్ చేయలేదు. పాపం వాడికి అది నిజంగా అవసరం అన్న విషయం తెలిసింది. సో అప్పటి నుంచి నేను ఏమంటున్నానంటే మేబీ వాళ్ళు అడిగినంత చేయకపోయినా ఎవడు ఏది అడిగినా నాకు సాధ్యమైనంత చేయాలి అని నేను మనసులో పెట్టేసుకున్నాను. ఓకే, అది ఆబ్వియస్ గా వాడు దానివల్ల ఏదన్నా మిస్యూజ్ చేస్తే ఆ పాపం కూడా నాకే వస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం ఆ 10 మందిలో ఒక్కడికన్నా నిజంగా ఉపయోగపడితే ఓకే మనం కూడా ఏదో సొసైటీ చేసామన్నా. మన ఈ స్పిన్నింగ్ మిల్ గురించి మాట్లాడదాం. ఈ స్పిన్నింగ్ మిల్ ప్రొడక్షన్ నిన్న చూస్తే చాలా పెద్ద యూనిట్. ఇది ఇనీషియల్ గా ఎన్ని ఎకరాలు, అసలు ఈ స్పిన్నింగ్ మిల్ ఎద్దులో ఉన్న ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం? బేసిక్ గా స్పిన్నింగ్ మిల్ ఏంటి అంటే మన కాటన్ పొలంలో పండే పత్తి దగ్గర నుంచి మన బట్టలు తయారయ్యేదాకా, గార్మెంట్స్ తయారయ్యేదాకా ఉన్న ప్రాసెస్ లో ఇది రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్. స్పిన్నింగ్ అంటే ఏంటి అంటే కాటన్ లో ఉన్న ఫైబర్స్ నుంచి దారం తయారవుతుంది. మేము ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన 2015 కల్లా ఆల్మోస్ట్ ఆల్ అప్గ్రేడెడ్ ఫుల్లీ టెక్నాలజీ వచ్చేసింది. దాంతోనే స్టార్ట్ చేసాము. మేము యాక్చువల్గా ఈ ప్లాంట్ పెట్టాలి అంటే ఒక 4 ఎకరాల స్థలంలో పెట్టేయచ్చు. కానీ వర్కర్స్కి పెట్టే క్వార్టర్స్ కానివ్వండి, ఇంత ఇండస్ట్రీ నడపడానికి పొల్యూషన్ డిపార్ట్మెంట్ వైజ్ మనం ప్రొవైడ్ చేయాల్సిన గ్రీనరీ కానివ్వండి, అన్నీ లెక్కేసుకొని మినిమం నాకు ఒక 10 ఎకరాలు అవసరం అవుతుంది. రేపు సేమ్ ప్లాంట్ని ఎక్స్పాండ్ చేయాలంటే ఎగ్జాక్ట్ ప్లాంట్ ఉండే ఏరియా 2 acres లోనే ఉంటుంది. మిగతా ఏరియా ఇంకో 2 acres దానికి క్వార్టర్స్కి, వర్కర్స్కి, ఆ క్యాంటీన్, ఇవన్నీ ఫెసిలిటీస్ అన్ని, పార్కింగ్ ఇవన్నీ చూసుకొని 10 acres లో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత రా మెటీరియల్ కి గోడౌన్ సరిపోవట్లేదని మళ్ళీ బ్యాక్ ఇంకొక 3 acres యాడ్ చేసి తర్వాత వాటర్ పాండ్ ఒకటి పెట్టాలి. మనం రెయిన్ వాటర్ వేస్ట్ అవుతుంది అని పెద్ద దానికి ఒక 1/2 acre, ఇంకుడు గుంటలు పెట్టడానికి ఒక 1/2 acre, 1 acre ల్యాండ్, తర్వాత వెనక గోడౌన్ కడదాం ఒక 3.5 ఎకరాలు, ఇవన్నీ చేసి 2016 వరకు వీఆర్ అరౌండ్ 15 acres ల్యాండ్ చేసాం. 2021 ఆ టైంలో మాకున్న గవర్నమెంట్ పరిస్థితుల దృష్ట్యా పెరిగిన కరెంటు బిల్లులతో పాటు, ఎందుకంటే కరెంటు అనేది ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఖర్చు అయ్యే ఎక్స్పెన్స్. అవును, నేను 1 kg ప్రొడక్షన్ తీయడానికి నాకు 4 యూనిట్ కరెంట్ పడుతుంది. అంటే దాదాపు 30 రూపాయలు కరెంట్ అవుతుంది. సో ఇంత కరెంటు బిల్లు పెంచుకుంటూ ఆ ట్యాక్స్లు, ఈ సెజ్లు, ఈ ఛార్జీలను వేసుకొని పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇండస్ట్రీ నష్టపోతుంది అని ఆలోచించుకొని మేము మేనేజ్మెంట్ ఇంకొక 4 ఎకరాల పొలం తీసుకొని ఒక 2 MW సోలార్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఓవరాల్ గా అరౌండ్ 19 ఎకరాల స్థలం ఉందండి. 19 ఎకరాల స్థలం. సోలార్ ప్లాంట్ ప్రస్తుతానికి 200 మంది పనిచేస్తున్నారు. వర్కర్స్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, లోడింగ్, అన్లోడింగ్, ఎంప్లాయ్మెంట్. ఇది ప్రత్యక్షంగా పనిచేసే వాళ్ళు 200 మంది ఉంటారు. పరోక్షంగా వాళ్ళ ఫ్యామిలీస్, లోపల పనిచేసే వాళ్ళు, తోటల్లో పనిచేసుకునే వాళ్ళు. ఓకే, అవి కాకుండా దీనికి అనుబంధ సంస్థ అయినటువంటి జిన్నింగ్ యూనిట్, దానికి సప్లై చేసే రైతులు, చుట్టుపక్కల ఉన్న రైతుల ఫ్యామిలీలు అందరు బతుకున్నారు. దాదాపు ఒక 500 కుటుంబాలు దీని మీద బతుకుతున్నాయి. ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గానీ 500 కుటుంబాలు. అయితే హిందూ టెక్స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరి పేరు? హిందూ టెక్స్టైల్స్ అని మేము పెట్టడానికి రీజన్ ఏంటంటే, మేము ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు మనం ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఇంత చదువుకొని వచ్చి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కాదు, మనం ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా చేయాలి. ఓకే, ఇండస్ట్రీని పెద్ద చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. మా బావమరిది అంటే మా వైఫ్ వాళ్ళ బ్రదర్ అప్పట్లో చైనాలో ఒక ప్రఖ్యాత యూనివర్సిటీ అయిన సీప్స్ లో, చైనా యూరోపియన్ బిజినెస్ స్కూల్లో MBA చేశాడు చైనాలో, షాంఘైలో. అతను నేను ఎక్స్పోర్ట్ అక్కడ నేను చూస్తాను, మీరు ఇక్కడ నాకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీరు చూడండి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. బేసిక్గా చైనీస్ లాంగ్వేజ్ లో, చైనీస్
వాళ్ళు చెప్పుకునే విధానంలో హిందూ అంటే ఇండియా. సో వాళ్ళకి వెల్ నోటెడ్ గా గుర్తుండడానికి ఈజీగా ఉంటదని హిందూ అని స్టార్ట్ చేయడం జరిగింది. చైనీస్ లాంగ్వేజ్ లో హిందూ అంటే జనరల్ గా, అంటే ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్, బట్ జనరల్ గా వాళ్ళు ఇండియాని హిందూ హిందూ అంటారు. అలా వాళ్ళకి వెల్ నోటెడ్ గా ఉంటది, అక్కడికి ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎందుకంటే మేజర్ టెక్స్టైల్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనాలో ఉన్నది. వేరే కంట్రీస్ లో కూడా ఉంది, కానీ వెరీ రేర్. మనకు 100% లో ఒక 70%, 80% చైనాకి వెళ్తే మిగిలిన అన్ని కంట్రీస్కి వెళ్తే 20%. ఫినిష్డ్ ప్రొడక్ట్ వేరే కంట్రీస్కి వెళ్తాయి, అమెరికాకి, యూరోప్కి. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూసుకుంటే దారం తయారైన తర్వాత అయ్యే ప్రాసెస్ అంతా ఎక్కువ ఉన్నది చైనాలో. సో అలా స్టార్ట్ చేయడం జరిగింది హిందూ అనే పేరు. ఎక్స్పీరియన్స్. మీరు ఈ బిజినెస్ లోకి యువత రావాలనుకుంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? దీంట్లో ఉన్న కష్టాలు, కష్ట సుఖాలు, మంచి చెడులు, పిల్లలు ఈరోజు ఇండస్ట్రియల్గా పైకి రావాలంటే ఒకళ్ళ దగ్గర పని చేయకుండా ఒక నలుగురు యువత కలిసి ఒక ఇండస్ట్రీ స్థాపించదలుచుకుంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అంటే ఇందులో 2 ఉన్నాయండి విధానాలు, 2 వ్యూస్. ఉద్యోగం అనేది మనం చేస్తున్నంత వరకు ఆ 8 గంటల ఉద్యోగము అంత చేస్తే మన బాధ అక్కడి వరకే ఉంటుంది. మిగతా టైంలో ఏం జరుగుతుంది అనేది నీకుండా. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి నువ్వు నలుగురికి ఉద్యోగం ఇవ్వాలి అన్నప్పుడు, ఓకే, ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, నాకు అన్నిటికీ దీనికి టైం ఉండాలి, నేను ఇలానే చేయాలి, నాకు దీనికి టైం కావాలి, దానికి టైం కావాలని ఎనీ ప్రీ ప్లాన్డ్ వర్కౌట్ అవ్వదండి. ఫస్ట్ నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవ్వాల్సింది, యు నాట్ గోయింగ్ టు లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ ఫ్యామిలీ కాదు, నీ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా నీ ఫ్యామిలీ. నీ ఒక్క ఫ్యామిలీ కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కోసం కూడా పనిచేస్తే నువ్వు ఎంత టైం స్పెండ్ చేయాలో, నిజంగా పనిచేయకపోవచ్చు అంత, కానీ మెంటల్ గా నువ్వు అంత ప్రిపేర్ అయి ఉంటేనే ఒక సెక్టర్లో. నేను ఇందులోకి వచ్చాను బిజినెస్ లోకి, నాకేం టైం సరిపోవట్లేదు, అసలు తెలియట్లేదు రోజులు అంటే, అది తెలియదండి ఒకటి. రెండవది, ఒక స్పిన్నింగ్ లోకి రావాలి అనే దానికంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఎనీ బిజినెస్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు ఇన్వెస్ట్, ఓకే, బిఫోర్ పుట్టింగ్ ఏ ఇండస్ట్రీ, ఓకే, ఐ సజెస్ట్ యూత్ గో అండ్ వర్క్ ఇన్ సమ్ ప్లేస్. ఓకే, వర్క్ కల్చర్ తెలియాలి. మనము మన 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 బాడీని 8 గంటలు 10 గంటలు పనిచేయడానికి అలవాటు చేయాలి ఫస్ట్. అయితే ఇప్పుడు మీరు బాగా చదువుకున్నారు, బాగా ఇంటెలిజెంట్, ప్రజెంట్ ట్రెండ్ కూడా మీరు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఏ ఫీల్డ్ లో యువతకి మంచి ఉపాధి లభించే అవకాశం ఉంది? వాళ్ళు ఓన్గా ఎదగాలనుకుంటే ఏ ఇండస్ట్రీస్ మీరు సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ప్రజెంట్ గా నడుస్తున్న టెక్నాలజీ అందరు మాట్లాడుకుంటుంది ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, అందరు కంప్యూటరే మాట్లాడుతున్నారండి. కంప్యూటర్స్ రీప్లేస్ చేస్తాయి కరెక్టే, కానీ కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయవు. మ్యానుఫ్యాక్చరింగ్ లో బెస్ట్ గా ఏం చేయగలం అనేది కంప్యూటర్ నుంచి, ఆ ఏఐ నుంచి నేర్చుకుంటాం, కానీ తయారీ కంప్యూటర్ చేయదు. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కావాల్సింది. అలానే సర్వీసెస్, మ్యాన్ తో రిలేటెడ్ ఉన్న సర్వీస్ సెక్టార్, ఓకే, కంప్యూటర్స్ చేయవు. ఆ పనిని నలుగురు చేసే పని ఒకరితో చేయించడానికి బ్యాక్ ఎండ్ సపోర్ట్ గా కంప్యూటర్స్ ఉపయోగపడతాయి, కానీ అవి చేయవు. కానీ మీరు ఇప్పుడు ఎవరైతే నలుగురు ప్లేస్ లో ఒకడైపోయి మిగిలిన 3 వెళ్ళిపోయారో, ఆ ప్లేస్ లో కంప్యూటర్ ఏదైతే పనిచేస్తుందో ఆ కంప్యూటర్ ని పనిచేయడానికి మనుషులు కావాలి. అవును, ఓకే. నువ్వు కనుక నేనంటూ ఒకటి చేయాలి అనుకుంటే ఇప్పుడు ఉన్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ఏఐ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ రాబోయే జనరేషన్. మనప్పుడు కంప్యూటర్లు వస్తున్నాయంటే కంప్యూటర్ మీద పనిచేస్తాం అలా చెప్తున్నాము. రాబోయే జనరేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఏఐ వచ్చేసింది, క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది. ఓకే, బేసిక్ మనం కంప్యూటర్ మీద పనిచేస్తుంటే వాళ్ళు క్వాంటమ్ కంప్యూటర్ తో మనం చేసే పని 1000 రెట్లు 1,00,000 రెట్లు స్పీడ్ తో వాళ్ళు చేయబోతున్నారు. అంటే ఫస్ట్ ఎనీథింగ్ మీరు వేరే దగ్గర ఉద్యోగం చేయండి అన్నది ఉద్దేశం ఏంటి అంటే, సాధక బాధకాలు ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఒక ఇండస్ట్రీ, నువ్వు ఏదైతే నీ ఇంట్రెస్ట్ ఫీల్డ్ ఆఫ్ ఇండస్ట్రీ ఉందో ఆ రిలేటెడ్ ఇండస్ట్రీలో పనిచేయాలి. అంతేగాని నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూర్చొని పనిచేసి వచ్చి నేను వేరే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెడతాను, అది వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవ్వకపోవచ్చు, బట్ నీ ఎఫర్ట్ నువ్వు పెట్టినట్టు కాదు. నువ్వు ఏదైతే ఇండస్ట్రీకి వెళ్ళాలి అని నువ్వు డిసైడ్ అవుతావో ఆ రిలేటెడ్ ఇండస్ట్రీలో ఎనీథింగ్ వెళ్ళి ఒక ఫైనాన్స్ ఎలా నడుస్తుంది ఆ కంపెనీలో నేర్చుకో. అది నీ యాజ్ ఏ మేనేజ్మెంట్ నువ్వు కంపెనీ నడిపినప్పుడు
మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా జరుగుతుందో తెలియాలి, ఫైనాన్స్ ఎలా జరుగుతుందో, సేల్స్ ఎలా చేయాలో తెలుగుతుంది, హెచ్ఆర్ అంటే పీపుల్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా హైర్ చేయాలి, ఇద్దరు గొడవ పడ్డప్పుడు మనం ఎలా సజ్జ చెప్పాలి, వాళ్ళని ఇంతమందిని మేనేజ్ చేయడం ఎలా, పీపుల్ మేనేజ్మెంట్ ఇవన్నీ తెలుసుకోవాలి. అన్నిటికంటే నేను బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ చెప్పేది నీకు ఎంపతి ఉండాలి. ఓకే, డబ్బులు సంపాదించుకుందాం అంటే బిజినెస్ చేయదు, ప్యాషన్ నీకు అది గ్రో అవ్వాలి అని ప్యాషన్తో చేస్తే బిజినెస్ చేయాలి. డబ్బులు సంపాదించుకోవాలంటే దేర్ ఆర్ అనదర్ వేస్. డబ్బే ఇంపార్టెంట్, డబ్బులు సంపాదించడం లేదు. ఇప్పుడు నేను డబ్బులు సంపాదించుకోవాలి, ఆ డబ్బులతో తీసుకొచ్చి నేను ఇండస్ట్రీ స్థాపిస్తాను అన్నప్పుడు అప్పుడున్న మైండ్ సెట్ మార్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు డిఫరెంట్ మైండ్ సెట్తో చేయాలి. నేను నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటి అంటే, మన దగ్గర 5,000 రూపాయలు పనిచేసేవాడైనా 50,000 రూపాయలు పనిచేసేవాడైనా మనం ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం డిఫరెంట్ శాలరీ ఇస్తుంది వాళ్ళు చేసే పనికి, వాళ్ళు చేస్తున్న పని బట్టి వాళ్ళకి శాలరీ ఇస్తున్నాం, కానీ వాళ్ళ పర్సనాలిటీని ఆ శాలరీతో డిఫైన్ చేయకూడదు. ఓకే, సెక్యూరిటీ అతను పిలిచినా నేను వెంకటేశ్వరరావు గారు అని పిలుస్తాను, జిఎంని పిలిచినా జిఎం గారు అని పిలుస్తాను. వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. మేబీ వాళ్ళు ఆ రోజు చదువుకోలేక వాళ్ళ తప్పక జీవితం వాళ్ళ గడవక ఆ పని చేసుకుంటున్నారు. దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు మనకి జీతాలు చేయడానికి వచ్చారని కాదు, వాళ్ళు తక్కువ వీళ్ళు. అది ఫస్ట్ ఒకటి ఉండాలి. 2, చాలా మంది చాలా రకాల అబద్ధాలు చెప్తారండి పని తప్పించుకోవడానికి, కానీ ప్రతి పాయింట్ లో అట్లీస్ట్ ఒకసారి వాళ్ళ షూలో మనం నించొని, అంటే వాళ్ళ వైపు మనం నించొని వాళ్ళు నిజంగా ఆ పొజిషన్ లో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకొని డెసిషన్ తీసుకునేమో, ఇన్స్టాంట్ డెసిషన్ తీసుకోకుండా చేయాలి. నేను చాలా తప్పులు చేశాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు. వాడు అడగగానే ఏంటి ఇది ఎలా చేస్తారా అనే కోపం వచ్చేసేది, కానీ తప్పదు. ఎందుకంటే అది మనం ఇందాక మాట్లాడుకున్నట్టే 10 మంది తప్పు చెప్పొచ్చు, 11వ వాడు నిజం చెప్పొచ్చు. 10 మందికి హెల్ప్ చేసి 11వ వాడికి చేయకపోవడం అనేది తప్పు. దాని బదులు మీరు ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడే కొన్ని సర్టెన్ రూల్స్ పెట్టుకొని దాని ప్రకారం ఫాలో అవుతా, దాంట్లో మంచి చెడ్డలు ఏంటి అబ్జర్వ్ చేస్తా ఉండాలి. 2, మనమే బాస్, మనం చెప్పిందే వినాలి అనే మెంటాలిటీలోంచి అవతలవాడు ఏం చెప్తుంది అనేది ఓపికగా వింటాం. ఏది ఇందులోనే కాదండి, జీవితంలో వింటం అనేది చాలా ఇంపార్టెంట్. తక్కువ మాట్లాడేలా ఎక్కువ వినాలి. ఓకే, అవతలవాడు చెప్పాలనుకుంది మనం బేసిక్ ఇప్పుడు మనం ఓనర్లు అయినప్పుడు ఒక ఎంప్లాయో లేక ఒక వర్కరో మనం షేర్ చేసుకోవాలన్నది భయం ఉంటుంది వాడికి. మరి తప్పు చెప్పొచ్చు, చెప్పేటప్పుడు ఇంకోలా చెప్తుంటాడు, వాడికి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి మాట్లాడిన. దానివల్ల అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే మన కంపెనీలో ఏం జరుగుతుంది అనేది మనకు వస్తుంది. ఒక జిఎం వచ్చి కింద వర్కర్ మీద కంప్లైంట్ చేయగానే జిఎం చెప్పిందే రైట్, వర్కర్ దేశపోతే పోయే వర్కర్ పంపించేద్దాం అనదు. ఓకే, అలానే వర్కర్ చెప్పగానే జిఎంని పంపించుకోరు. జిఎం దగ్గర ఏం జరిగిందో జిఎంని అడగాలి, ఆయనకి ఎంత విలువ ఇచ్చాము వర్కర్ని పిలిచి కూడా అది మాట్లాడాలి. అప్పుడే మనకు నిజంగా ఏం జరుగుతుందనేది తెలుసు. అలా సాల్వ్ అవుద్దని కాదు, కానీ మల్టిపుల్ టైమ్స్ లో చేస్తున్నప్పుడు మనం ఏదో ఒక పాయింట్ దానివల్ల మన కంపెనీకే బెనిఫిట్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ బిజినెస్ లోకి రావాలన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, ఇన్వెస్ట్మెంట్ అండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే బిజినెస్ చేస్తాం? ఇన్వెస్ట్మెంట్ ఇంత పెడితే ఈ బిజినెస్ చేద్దాం, ఇంత పెడితే ఈ బిజినెస్ కాదండి. ఒక బిజినెస్ కి నీకు ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ కావాల్సినప్పుడు, ఓకే, ఆ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ నువ్వు ఇన్వెస్ట్ చేద్దాం అన్నప్పుడు ఒక బిజినెస్ లో ఓన్లీ దాంట్లో సగం పోర్షన్ ఆఫ్ అమౌంట్ మనీ మాత్రమే ఇన్వెస్ట్ చేయగలిగే బిజినెస్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం గురించి మనకు తెలియదు, ట్రంప్ ఇచ్చిన టారిఫ్ల గురించి మనకు తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవన్నీ ఇలాంటి అనుకోని సంఘటన లేదు. కోవిడ్ మనకు తెలియదు, ఏదైనా జరగవచ్చు. మనం పెట్టింది ఇలానే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ రేపు ఉంటుంది అని ఉండదు. కంపెనీని ఎప్పుడు మన ఓన్ గా చూసుకోవాలి. మనం కూడా తెలియకుండానే ఒక ఉద్యోగస్తుడిగా దాన్ని కాపాడుకోవాలి. కంపెనీ అనేది మనలాగే ఒక వ్యక్తి, దాన్ని కాపాడాలి. దాన్ని కాపాడాలి అన్నప్పుడు అది బాధల్లో ఉన్నప్పుడు, అది కష్టాల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేయడానికి మన దగ్గర సర్ప్లస్ మనీ ఉండాలి. అందుకే నేనేమంటానంటే మీ దగ్గర ఎక్స్ అమౌంట్ ఉన్నప్పుడు యూ ప్లాన్ ఓన్లీ దాంట్లో హాఫ్ ఆఫ్ ద మనీతో చేయగలిగే బిజినెస్ ని స్టార్ట్ చేయాలి. అలానే కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? బేసికల్ గా మీకు చెప్పాను కదండి, టెక్స్టైల్ లో ఇది 2వ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ జిన్నింగ్ ఆల్రెడీ ఉంది, జేనే దగ్గర ఉంది. అవును, చాలా బాగుంది, పెద్ద యూనిట్. ఇది జిన్నింగ్ అండి, స్పిన్నింగ్ అండి. దాని తర్వాత స్పిన్నింగ్ లో 2nd యూనిట్ కోసం ఆల్రెడీ ఇదే ప్లాంట్ లో ప్లేస్ ఉంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వీవింగ్ అండి. వీవింగ్ యూనిట్ స్టార్ట్ చేద్దామని గుంటూరు దగ్గర ఒక టెక్స్టైల్ పార్క్ స్టార్ట్ అయితే దాంట్లో ఒక షెడ్ తీసుకున్నాము. ఇప్పుడు గత 3-4 సంవత్సరాలుగా జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇండస్ట్రీ సరైన టైంలో లేదు అని వెయిట్ చేస్తున్నాము. ఓకే, సో వీవింగ్ లో నెక్స్ట్ దారం తయారైంది, క్లాత్ తయారవుతుంది.
సో అక్కడ ఇక్కడ నుంచి దారం అంతా ప్రజెంట్ ఎక్కడికి వెళ్తుంది? ఇనీషియల్ గా కంట్రీ చైనాకి, వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసాము. తర్వాత ప్రస్తుతానికైతే మనకి దగ్గరలో మహారాష్ట్రలో ఇచ్చలకరంజి అనే ఊర్లో ఎయిర్ జెట్ లూమ్స్ అని ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో ఫాస్ట్ గా ఫ్యాబ్రిక్ తయారు చేసే యూనిట్స్ ఎయిర్ జెట్ వీవింగ్. సో ఆ కస్టమర్స్ కి నేను ఒక వన్ ఆఫ్ ద ప్రీమియం సప్లయర్ గా నేను ఇచ్చలకరంజి మార్కెట్ కి సప్లై చేస్తున్నాను. రైట్, వెరీ గుడ్. ఒకసారి యూనిట్ చూద్దాం. పదండి, యూనిట్ చూద్దాం.